హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్. సో ఈరోజు మనము లోటస్ సెంటర్ క్లిప్ని చూస్తున్నాం అనమాట. దీని ఫుల్ మేకింగ్ వీడియో ఇది. మన ఇంట్లో ఉండే వాటితోటే ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. లైక్ మీకు ఈ డిజైన్స్ మీద, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ చిన్న లైక్ చేసేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు నెక్స్ట్ ఏ డిజైన్ కావాలి అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ డిజైన్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎక్కువ మందికి రీచ్ ఉండి సో వీడియో అనేది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నాను. లైక్ కొంచెం థిన్గానే ఉంది, ఏదో పార్సిల్కి వచ్చిందనమాట. సో దాని కింద నేను వైట్ పేపర్ మీద ఒక మీడియం సైజ్ లోటస్ని డ్రా చేశాను. చూసారా, థిక్గా డ్రా చేసిన వాటిని మీరు పట్టించుకోండి. సో ఫస్ట్ పెద్దది గీసేసాను అనమాట. సో తర్వాత చిన్నది కొంచెం మీడియం సైజ్ పెట్టాను. దానికి అవుట్లైన్గా నేను పర్ల్ చైన్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర స్టోన్ చైన్ ఉన్నా కూడా యూస్ చేయండి, చాలా బాగుంటుంది. జర్దూసి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఆర్డర్స్ తీసుకుంటున్నాను. లైక్ సెంటర్ క్లిప్స్ కానివ్వండి, డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి ఇస్తాను. సో ఎవరి రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళకి అనమాట. సో ఎవరైనా కావాలి అంటే ఆర్డర్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో స్టోన్ చైన్ ఉంటే స్టోన్ చైనే తీసుకోండి. నేను పర్ల్ చైన్తో చేస్తున్నాను, ఎందుకంటే పర్ల్ చైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హెయిర్కి పెట్టుకుంటే. దీని అవుట్లుక్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. సో చాలా బాగుంది. ఒక్కసారి చూడండి షార్ట్ వీడియో, దాన్ని బట్టి మీకే దాని లుక్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో అలా అవుట్లైన్ అంతా కూడా నేను స్టిక్ చేసేసాను. మీరు కింద చూస్తే స్టోన్ చైన్ కూడా స్టిక్ చేశాను అనమాట. దాని లుక్ కూడా చాలా బాగుంది. మీరు కావాలి అంటే అది కూడా స్టిక్ చేసుకోవచ్చు, లేదా జర్దూసి ఉంటే జర్దూసి స్టిక్ చేసుకోవచ్చు, ఖర్దానా ఉంటే ఖర్దానా స్టిక్ చేసుకోవచ్చు, 3mm రౌండ్ షేప్ బీడ్స్ ఉంటే అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డిజైన్ చేసుకోండి. ఇంకొక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా, B7000 గమ్ పెడుతుంటే ఇలా లైక్ క్లిప్ కుందన్స్ ఏంటంటే జారిపోతున్నాయి అన్నమాట. సో దానికన్నా మీరు ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి అంతా కొంచెం ఆరిన తర్వాత గ్యాప్స్లో B7000 గమ్ని ఫిల్ చేయండి. దానికి కొంచెం సపోర్ట్ ఉండి ఊడకుండా ఉంటాయన్నమాట. సో నేనైతే 4K ఐ షేప్ కుందన్స్ని మిడిల్ పార్ట్లో స్టిక్ చేసేస్తున్నాను. మీరు ఏ కుందన్స్ స్టిక్ చేసుకున్నా ఆ డిజైన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మీకంటూ ఒక వ్యూ ఉంటుంది కదా. సో ఇలా చేయాలి అలా చేయాలి అని. సో నేనైతే మాత్రము పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ క్లిప్ని డిజైన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పెద్ద క్లిప్పేనండి, చిన్నదైతే కాదు. సో నేను హెయిర్కి పెట్టుకుంటాను, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది ఒకసారి మీరు చెక్అవుట్ చేసేయండి, నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇదైతే మాత్రము మొత్తం ఐ షేప్ కుందన్స్లో ఫిల్ చేసేసి నెక్స్ట్ నేను గోల్డ్ బీడ్స్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. లైక్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితోటి అండ్ గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ తోటి ఫిల్ చేసేసాను మొత్తం అంతా కూడా. సో దీని అవుట్లుక్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా షార్ట్ వీడియో చూడాలి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగుందని అర్థం అనమాట. అండ్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తే అక్కడ షుగర్ బీడ్ ఒక్కొక్కటి స్టిక్ చేసేయండి. అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఆ షుగర్ బీడ్ని మనము ఫిల్ చేస్తే దాని లుక్ బాగుంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఏం చేశానంటే ఆ పార్ట్ అంతా కూడా షుగర్ బీడ్స్ని ఫిల్ చేశాను. మళ్ళీ పింక్, మళ్ళీ లాస్ట్లో గ్రీన్ అనమాట. సో ఆ విధంగా మనము ఫిల్ చేసేసుకొని చక్కగా మధ్యలో షుగర్ బీడ్స్ ఉంటే షుగర్ బీడ్స్ని ఫిల్ చేసేసుకోండి. అప్పుడు దాని లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి నేను ఒక స్క్వేర్ షేప్ పెద్ద కుందన్ని తీసుకున్నాను, లైక్ ఒక స్టోన్ని తీసుకున్నాను. అదేంటి అంటే రెయిన్బో షేడ్ అనమాట. సో రెయిన్బో షేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, దానికి ఆ కలర్స్ అన్నిటిని కూడా హైలైట్ చేస్తుంది, ఇది కొంచెం డల్ అవుతుంది. సో అందుకనే తీసుకుని ఆ మిడిల్ పార్ట్లో స్టిక్ చేసేసాను. సో మీరు చూస్తున్నారు కదా, B7000 గమ్ యూస్ చేసి అది స్టిక్ చేసేసాను అనమాట. సో మీరు అక్కడ నీట్గా స్టిక్ చేసేసుకుని అది పూర్తిగా డ్రై అవ్వనివ్వండి. అది మినిమం ఒక 5 hours వదిలేస్తేనే కానీ సెట్ అవ్వదన్నమాట. సో అలా సెట్ అయిన దాన్ని నీట్గా కట్ చేసుకోండి. అసలు ఎక్కడ మీకు ఆ ప్లాస్టిక్ అనేది కనిపించకుండా చాలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో అలా కట్ చేసుకుని
మీ దగ్గర ఇంట్లో పాత సెంటర్ క్లిప్స్ ఏమైనా ఉంటాయి కదా, లైక్ ఇదివరకు హెయిర్స్కి పెట్టుకునే బ్లాక్ కలర్వి అవన్నీ కొంచెం పాడైపోయినాయి ఏమైనా ఉన్నా అవి కూడా పెట్టేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా మంచి సెంటర్ క్లిప్ తీసుకుని, ఇప్పుడు రా మెటీరియల్స్లో వస్తున్నాయి కదా, అది తీసుకుని స్టిక్ చేసుకుంటామన్నా సరే తీసుకుని స్టిక్ చేసుకోండి. సో స్టిక్ చేసేసుకుని అది పూర్తిగా ఆరాలి అంటే అటు సైడ్ ఇటు సైడ్ బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి ఒక 1 అవర్ వదిలేయండి. ఇంకా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఊడమన్నా ఊడదనమాట. సో చూసారా నేను ఎంత పర్ఫెక్ట్గా కట్ చేశానో, అలా కట్ చేసుకుని ఇలా సెంటర్ క్లిప్ మిడిల్ పార్ట్లో చూసుకుని ఆ మిడిల్ పార్ట్లో స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదండి వీడియో. సో ఈ వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని గుర్తించి చిన్న లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో షేర్ కూడా చేయండి, కొంచెం ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే. ఇలా సెంటర్ క్లిప్స్ పెట్టేసుకోండి. దీని అవుట్పుట్ మాత్రం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. బాయ్.